హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పండగకు వచ్చే మూవీలో గుంటూరు కారం ఒకటి. సో ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎవరెవరైతే ట్రైలర్ చూసారో వాళ్ళు ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వచ్చే మూవీస్ ఎలా ఉంటాయో అనేది మనకు తెలిసింది. త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ అతడు. సో అతడు మూవీ ఎంత హిట్ అనేది మనకు తెలుసు. అలాగే మ్యూజిక్ అందించిన తమన్ గారి సాంగ్స్ ఎంత హిట్ అనేది కూడా మనకు తెలుసు. ఛాన్స్ వచ్చిందంటే ఇలాంటి సాంగ్స్ ని కొరియోగ్రఫీ చేసి డాన్స్ ని పిచ్చెక్కించే శేఖర్ మాస్టర్ కూడా ఎక్కడా తగ్గరు. ఇన్ని కలిపిన ఈ ట్రైలర్ మాత్రం ప్రజెంట్ ఫుల్ మిలియన్స్ వ్యూస్ పైన ట్రెండింగ్ లో ఉంది. సో ట్రైలర్ చూసిన వాళ్ళు మాత్రం కామెంట్ చేయకుండా వెళ్ళిపోకండి. సో ఇప్పుడు ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ట్రైలర్ అయితే గుడ్ అండి, మిస్ చూసాను, బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో అనేది కామెంట్ బాక్స్లో చెప్పమని అయితే ఇంతకుముందే చెప్పాను. సో ట్రైలర్ బాగుంది. మహేష్ బాబు గారిని కూడా చాలా బాగా చూపించారు. మిస్ యాక్షన్ పరంగా మిస్ స్లాంగ్ పరంగా అయితే చాలా బాగా అనిపించింది. స్లాంగ్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. మిస్ లాస్ట్ మూవీలో ఉన్నట్టుగా కొంచెం స్లాంగ్ తీసుకున్నందుకు మహేష్ బాబు గారు కొంచెం కొత్తగా కనపడుతున్నారు. ట్రైలర్ చూశాను కానీ కొన్ని సీన్స్ నాకు సిమిలర్గా ఉన్నట్టుగా అనిపించాయి. ఫస్ట్ మహేష్ బాబు గారు ఎంట్రీ అవుతుంది. ఓకే, తర్వాతకి ఒక రెడ్ కలర్ క్లాత్ మహేష్ బాబు గారు హెడ్కి కట్టుకుంటారు. సో సేమ్ సీన్ రాములాడు వచ్చినాడు రో అనే సాంగ్లో కూడా ఉంటుంది. కానీ ఇందులో మిస్ బ్యాక్ నుంచి చూపించారు. ఇందులో ఏంటంటే మనకు ఫ్రంట్ నుంచి కట్టుకునేది చూపించారు. అలాగే వెన్నెల కిషోర్ మహేష్ బాబు గారితో సైడ్ యాక్టర్గా నటించబోతున్నారు. వీరిద్దరి కామెడీ టైమింగ్ మాత్రం బాగానే ఉంటుంది. ఇక చూస్తే కంప్లీట్ ట్రైలర్ అయితే కొద్దిగా మదర్ సెంటిమెంట్తో, అలాగే మీన్స్ ఫస్ట్ ఉన్న ఒక డైలాగ్తో మహేష్ బాబు గారు బయట ఉండడం, మధ్యలో ఒక స్టోరీ జరగడం, అలా ఏదైనా మీన్స్ స్టోరీ అనేది ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు ఒక డైలాగ్ అనేది వినపడుతుంది కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ట్రైలర్ని బట్టి చూసుకుంటే మనకు మహేష్ బాబు గారు ఈ మూవీ ఇలా ఇచ్చారు అంటే ఆఫ్టర్ 3 years వరకు ఈ మూవీని మనం చూస్తూ ఉండిపోవాలి. మీన్స్ ఎందుకంటే ఆఫ్టర్ 3 years తర్వాత మహేష్ బాబు గారి మూవీ రాబోతుంది. 3 years గ్యాప్ తర్వాత. ఎందుకు అని అంటారా, డైరెక్టర్ రాజమౌళి గారితో మహేష్ బాబు గారు మూవీ చేయబోతున్నారు అంటే ఈ మూవీ తర్వాత. సో రాజమౌళి గారి డైరెక్షన్ అనేది మనకు తెలిసిందే. 3 years జరిగితే తప్ప మూవీ అనేది మనం ముందుకు తీసుకురారు. ట్రైలర్ని కూడా రిలీజ్ చెయ్యరు. ఏ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియనియరు. అందుకనే మీన్స్ 3 years తర్వాతనే మహేష్ బాబు గారి మూవీ మనం చూడబోతున్నాము. సో ఈ మూవీ మాత్రం పక్కా చూడాల్సిందే అనేది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో 3 years ఆఫ్టర్ ఎందుకు అంటున్నారు అని అంటే పెద్ద భారీ బడ్జెట్లో మూవీ అని అనుకున్నారు. ఇండోనేషియన్ యాక్టర్స్, అసోసియేషన్ ఆఫ్ కాల్బోనియా ఆర్టిస్ట్తో టైఅప్. సో చాలా ఊహించుకున్నారు. వేరే విదేశాల్లో వెళ్ళి షూటింగ్ అని అన్నారంటే కంపల్సరీగా 3 years అనేది పడుతుంది. కానీ ప్రజెంట్ గుంటూరు కారం మూవీలో మాత్రం మహేష్ బాబు గారి స్టైల్, మాట్లాడే స్లాంగ్, లుక్, డాన్స్, స్టోరీ అన్నీ కూడా ఫ్యాన్స్కి నచ్చేటట్టుగానే పెట్టారు. ఇకపోతే జోడీని మాత్రం శ్రీలీల గారిని పెట్టారు. సో ఇద్దరు కాంబినేషన్ చూసుకుంటే మాత్రం ఐస్ క్రీమ్లో గులాబ్ జామున్ వేసుకొని తిన్నట్టుగా ఉంటుంది. సో ఈ పండగకు వచ్చే ఈ మూవీ మాత్రం ఇద్దరి ఫ్యాన్స్కు మాత్రం ఫుల్ పండగే. ట్రైలర్ చూసాక శ్రీలీల గారిని కొత్త రోల్ ఇచ్చారు లేదా కొత్తగా చూపించారు అని అనుకున్నాను. బట్ ట్రైలర్లో మాత్రం అంత కొత్తగా ఏమీ అనిపించలేదు నాకు. జస్ట్ ట్రైలర్ చూసి మిస్ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది అనేది మాత్రం చెప్పగలము. అందుకని మనం మూవీ వచ్చేంత వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే. అయితే శ్రీలీల గారి గురించి చెప్పాలి అంటే డిఫరెంట్ అండ్ సింగిల్ ఫోకస్ లేడీ క్యారెక్టర్ అంటే భగవంత్ కేసరి మూవీ అనే చెప్పాలి. విలన్స్ రోల్లో మాత్రం ప్రకాష్ రాజ్ గారు అలాగే జగపతి బాబు గారు మన ట్రైలర్లో కనపడ్డారు. కానీ మెయిన్ విలన్ ఎవరు అనేది మన మూవీ చూసాక తెలుసుకోవాలి. సో పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్ రమ్యకృష్ణ గారి రోల్ ఇందులో ఎలా ఉందో అనేది కూడా చూడాలి. సో మూవీ కోసం వెయిటింగ్లో అయితే ఉన్నాను. 12th January మూవీ రిలీజ్ అవుతుంది. వెళ్ళి థియేటర్లో చూసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మూవీ ఎలా ఉందో అనేది. వీడియో చూసింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. వీడియో ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో చెప్పేసి వీడియోని షేర్ చేయండి.